హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఉంటాయో లేవో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం డెలివరీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మదర్కి అయితే క్రేవింగ్స్ చాలానే వస్తాయి. బికాస్ ఎవ్రీ తిరనియర్ కాబట్టి. సో నేనైతే 3 days నుంచి గట్టిగా అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినా అనమాట. ఇంకా ఎన్ని రోజులు లాగుతాం రా, ఇప్పటికే 3 days అయిపోయినట్టు నేనైతే మంచిగా డాడీ వెళ్ళి ఇప్పుడు నాకు అర్జెంట్గా ఎగ్ తెచ్చిపెట్టు, నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవాలని అన్నమాట. సో డాడీ అయితే ఎగ్స్ కోసం వెళ్ళిపోయారు. నేనైతే మంచిగా వెజిటేబుల్స్ కట్ చేసేసి పక్కన పెట్టేసి మంచిగా ఘీ వేసేసి బ్రెడ్స్ అయితే మంచిగా టోస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా అంత ఆనందంతో స్టార్ట్ పెట్టిన నేను, నా ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండదు, మీరే చూసేయండి. ఇంత మంచిగా కలుస్తున్నా కదా, ఇప్పుడు చూడండి నా రియాక్షను. ఎగ్స్ లేవు, బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లయితుంది? నా కోపం మామూలుగా లేదన్నమాట. సో ఇక లాస్ట్కి సరే లేనిది ఏం చేద్దాంలే అన్నట్టు కాల్చిన బ్రెడ్లు పడేయకుండా మంచిగా తినేస్తున్నాను.